ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం, ఈ శిశుపాలని చంపేశారు. ఆ తర్వాత కార్యక్రమం ఏదైతే ఉందో యాగం ద బెస్ట్ వేలో సాగుతూ ఉంది. సహదేవుడు అన్ని చక్కబెడుతూ ఉన్నాడు. ఇక వేదశాస్త్రవేత్తలైనటువంటి విప్రులు సదా కథా ప్రవచనం చేసేవారు. అందరూ ఆ మహాయజ్ఞంలో కథాంతమందు చాలా సంతోషించేవారు. దేవతలు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, దివ్యమానవులు, విద్యాధరులు వీరు సమూహాలతో నిండి మహాత్ముడైనటువంటి ధర్మరాజు రాజసూయ యాగం శోభిల్లింది. గంధర్వ గణాలు, అప్సరసల సమూహాలు, మునిగణాలు, యక్షులు, కిన్నెర కింపురుష గీతలాపనలతో శోభిల్లి వీరితో మరో దేవలోకము అనిపించింది. వీరితో మరో దేవలోకమా ఇది అన్నట్టు అనిపించింది. ఇక నారదుడు, తేజస్వినటువంటి తుమ్మురుడు, విశ్వావశువు, చిత్రసేనుడు ఇంకా ఇతర గీత విద్వాంసులు యజ్ఞ కర్మాంతరాలలో పాడి అందరికీ మనోరంజనం చేసేవారు. నిత్యము విరామ సమయంలో అంతటా శబ్దశాస్త్రవేత్తలు ఇతిహాసాలు, పురాణాలు, ఆఖ్యానాలు చెప్పేవారు. బేరులు, మురజాలు, మడ్డుకాలు, గోముకాలు, కొమ్ములు, వేణువులు, శంఖాలు వేల కొద్దీ వినపడేవి. లోకంలో ఉన్న విప్రులంతా వైశ్యులు, శూద్రులు, మ్లేచ్చులు ఇలా అన్ని వర్ణాల వారు, నానా దేశాల వారు, నానా జాతుల వారు అందరూ వచ్చి ధర్మరాజు భవను నింపేవారు. ఇక భీష్మ ద్రోణాదులు, దుర్యోధనులతో సహా కౌరవులందరూ, వృష్ణి వంశస్థులంతా అన్ని వైపులు ఉన్నటువంటి పాంచలురు వచ్చి ఆ యజ్ఞంలో దాసుల వలె తమకు తగిన పనులన్నీ కూడా స్వయంగా చేసేవారు. ఇక ధీమంతుడైనటువంటి ధర్మరాజుని యొక్క యజ్ఞం అలా జరిగింది. అది సోముని క్రతువులాగా ప్రకాశించింది. వస్త్రాలు, కంబళ్ళు, దుప్పట్లు, నిష్కాలు, బంగారు పాత్రలు, భూషణాలు అంతటా కూడా ఏ వేళలో అయినా సరే ధర్మరాజు ఇస్తూనే ఉండేవాడు. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా కూడా తిరిగి మొత్తం అన్ని దేశాలు జయించి వచ్చున్నారు కదా, సో సంపద అంతా ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నారు. ఇక రాజులు ఇచ్చిన రత్నాలు, ధనరాశులు అన్నీ కూడా అప్పుడే ధర్మరాజు విప్రులకు ఇచ్చివేసేవాడు. ఇక మహాత్ములైనటువంటి విప్రులకు 1000 కోట్లు ఇచ్చాడు. ఆ విధంగా యజ్ఞం చేయటం మరో రాజు ఎవరికి సాధ్యం కాదు. యాజకులను ఎన్ని విధాలా ఎల్లవేళలా సంతృప్తులను చేశాడు ధర్మరాజు. యాజకులను అన్ని విధాలా ఎల్లవేళలా ఎనీ టైం ద బెస్ట్ అనేది ఇచ్చున్నాడు. ఇక వ్యాసుని, ధౌమ్యుని, మహాప్రజ్ఞుడు, నారదుని, సుమంతుని, జైమినుని, పైలుని, వైశంపాయనుని, యాజ్ఞవల్కుని, కటుని, కలాపుని, మహోజషుని ఇంకా విప్రవరులందరినీ కూడా శ్రద్ధగా సత్కరించి పూజించి ధర్మరాజు ఇలా అన్నాడు: మీ ప్రభావం వల్ల రాజసూయ యాగం ఇలా సంపన్నమైంది. శ్రీకృష్ణ ప్రభావం వల్ల నా కోరిక సంపూర్ణమైంది. వైశంపాయనుడు ఇంకేమంటున్నాడంటే, తరువాత యజ్ఞ సమాప్తిలో శ్రీకృష్ణ యొక్క దేవేశుడైనటువంటి బలరాముని, భీష్మాది కురు సత్తములను కూడా పూజించాడు. అలా రాజసూయ యాగాన్ని పూర్తి చేశాడు భగవంతుడు. శరగ్నం, చక్రం, గదను ధరించిన శ్రీకృష్ణుడు రాజసూయ సమాప్తి దాకా స్వయంగా రక్షించాడు. ధర్మరాజు అవభ్రద స్నానం చేసిన పిదప రాజ సముదాయం అంతా కూడా ధర్మరాజును చేరి ఇలా అన్నారు: ధర్మజ్ఞ, దైవానుగ్రహంతో వృద్ధి పొందావు, సార్వభౌముడయ్యావు. అజమేడ వంశోద్భవ, మీ వంశ ప్రతిష్టను ఈ యాగంతో నీవు వృద్ధి పొందించావు. రాజేంద్ర, ఎంతో ధర్మాచరణం చేసావు, మా కోరికలు తీరాయి. నీ సత్కారాలతో సంతృప్తులమయ్యాము, వెళ్ళి వస్తాం, అనుమతించని చెప్పేసి అన్నారు. ఇక మేము మా రాష్ట్రాలకు పెడతాం, అనుజ్ఞ అని రాజులు అనంగా ఈ మాటలు విని ధర్మరాజు రాజులందరినీ కూడా తగినట్లు సన్మానించి తమ్ములతో ఇలా అన్నాడు: ఈ రాజులందరూ మన మీద ప్రీతితో వచ్చారు, తమ రాష్ట్రాలకు వెడుతూ నాకు చెప్పడానికి వచ్చారు. భద్రంగా మన పొలిమేర దాకా ఈ రాజోత్తములను సాగనంపండి. అన్నగారి మాట శిరసా వహించి ధర్మవర్తులైనటువంటి పాండవులు ఒక్కొక్క రాజును ప్రత్యేకంగా సాగనంపారు. ప్రతాపశాలైనటువంటి దృష్టద్యుమ్నుడు విరాటును అనుసరించి సాగనంపాడు. అర్జునుడు మహాత్ముడు, మహారథుడైన ద్రుపదుని సాగనంపాడు. మహాబలుడైన భీముడు భీష్ముడిని, ధృతరాష్ట్రుడిని సాగనంపారు. ఇక ద్రోణుని, అశ్వత్థామను సహదేవుడు సాగనంపాడు. నకులుడు పుత్ర సహితుడైనటువంటి శకుని, ఉప పాండవులు అభిమన్యుడు, మహారథుడు పర్వతీరాజులను సాగనంపారు. ఓకే రైట్. ఇక అప్పటికే ఉప పాండవులు కూడా ఉన్నారు అంటే నేను మొన్న అనుకున్నాను కదా, అభిమన్యుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. సో అట్లా కరెక్టే. అట్టయితే అప్పటికే పిల్లలు పుట్టేస్తున్నారు. ఇక అలాగే మిగిలిన రాజులందరినీ కూడా తన వారంటే రాజులు సాగనంపారు. వేల కొద్ది విప్రులంతా కూడా పూజితులై బయలుదేరారు. ఇలా రాజులు, విప్రులు వెళ్ళిన తర్వాత ప్రతాపశాలైనటువంటి కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: కురునందన, నీ అనుజ్ఞ కోరుతున్నాను, ద్వారకకు వెళ్ళి వస్తాను. దైవానుగ్రహంతో రాజసూయ యాగం చక్కగా చేశావు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో: కృష్ణ, నీ అనుగ్రహంతోనే ఈ రాజసూయం నాకు సంపన్నమైంది. నీ అనుగ్రహం వల్లనే రాజ సముదాయం అంతా కూడా వశమైంది. ఎన్నో కానుకలు ఇచ్చి నన్ను సేవించారు. మహాత్మా, నిన్ను వెళ్ళవచ్చునని నేను ఎలా చెప్పగలను? నీవు లేకుండా ఎప్పుడైనా నాకు ప్రసన్నత కలుగుతుందా? కోరిక తీరుతుందా?
నీవు తప్పక ద్వారకకు వెళ్ళాలి కదా అన్నాడు ధర్మరాజు. ఆ మాట అనిపించుకుని ధర్మతుడు నుండి శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, అత్త, నీ పుత్రులు సామ్రాజ్యం పొందారు, ధనవంతులే కార్యసిద్ధిని పొందారు, చక్కగా సంతోషించు, నేను ఇక ద్వారకకు వెళ్ళి వస్తాను, అనుమతించు అన్నాడు. ఇక కేశవుడు సుభద్రకు ద్రౌపది కూడా మళ్ళీ కలుద్దామని మధురంగా వీడ్కొని చెప్పి అంతఃపురం నుండి బయటపడ్డాడు. తరువాత కృష్ణుడు స్నానం జపం ముగించుకొని విప్రుల ఆశీస్సులు పొందాడు. దారుకుడు మేఘసుందరమగైనటువంటి రథం సిద్ధం చేసుకుని కృష్ణుడు గరుడకేతును చూసి ప్రదర్శనం చేసి రథమెక్కి ద్వారవతికి బయలుదేరాడు. సాత్యకి కృతవర్మ ఇద్దరు వెంట వెంటనే రథమెక్కి చామరాలతో కృష్ణుని వీస్తున్నారు. ఇక బలరాముడు వేల కొద్దీ యాదవులు ధర్మరాజు చేత పూజితులై బయలుదేరారు. వెంటనే ధర్మరాజ సువర్ణ సింహాసనం విడిచి తమ్ముళ్లతో కాలినడకతో వాసుదేవుని అనుసరించారు. ఒక క్షణం రథం ఆపి కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, రాజా, అప్రమత్తుడువై నిత్యము నిలిచి ప్రజలను రక్షించు. ప్రాణులు మేఘాన్ని, పక్షులు మహావృక్షాన్ని, దేవతలు ఇంద్రుని ఆశ్రయించి జీవిస్తున్నట్లు నీ బంధువులు కూడా నీ ఆశ్రయంలో జీవించాలి. ఇలా చెప్పిన పెదప కృష్ణ ధర్మజులు ఇరువురు కూడా పరస్పరం వీడ్కులు చెప్పుకుని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. సాత్విక ముఖ్యుడైనటువంటి కృష్ణుడు ద్వారవతికి వెళ్ళిన తర్వాత దట్ మీన్స్ ద్వారక. ఇక దుర్యోధనుడు శకుని మాత్రం ఆ దివ్య సభలోనే మిగిలారు. సో ఇంకా సభలో ఉన్నారు. దెన్ పాంచాలి నవ్విందని చెప్పి హడావుడు ఉంది కదా, మేబీ అది నెక్స్ట్ వచ్చిద్దేమో చూద్దాం. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.